ఫ్యాన్స్ ను కలవరపెడుతున్న పవన్ కళ్యాణ్ నిర్ణయం. ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు వచ్చేసాయి. పవన్ కళ్యాణ్ ఊహించిన దానికంటే పెద్ద విజయాన్ని అందించారు జనం. మరి ఇప్పుడు ఆయన స్టెప్ ఏంటి? ఆలోచనలు ఎటువైపు? గతంలోలా ఇకపై కూడా సినిమాలు చేస్తూ రాజకీయాలు చేస్తారా? లేదు అంటే సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోనే కొనసాగుతారా? పవన్ కళ్యాణ్ ప్లానింగ్ పై ఎక్స్క్లూజివ్ స్టోరీ. పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం గాల్లో తేలిపోతున్నారు. 10 ఏళ్ల అలుపెరుగని పోరాటం తర్వాత ఆయన ఎమ్మెల్యే అవ్వడం, పార్టీ కూడా ఘన విజయం సాధించడంతో పీకే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. అయితే ఈ విజయంతో వాళ్లకు కొత్త అనుమానాలు కూడా వస్తున్నాయి. రాజకీయం సరే, మరి సినిమాల సంగతి ఏంటి అనేది ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయింది. మొన్నటి వరకు ఆయనకు ఏ పదవి లేదు. కావాలనుకున్నప్పుడు సినిమాలు చేసి అవసరమైనప్పుడు జనం మధ్యలోకి వెళ్లారు పవన్. కానీ ఇప్పుడు అలా కుదురుతుందా అనేది అనుమానమే. ఎందుకంటే ఎమ్మెల్యేగానే కాదు, ఓ పార్టీ అధ్యక్షుడిగా చాలా బిజీగా ఉండబోతోంది పవన్ స్కెడ్యూల్. అందుకే సినిమాలపై జనసేనాని నిర్ణయం కూడా కఠినంగానే ఉండబోతుంది అని తెలుస్తోంది. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేశాక పూర్తిగా రాజకీయాలకు పరిమితమైపోవాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే జూన్ 3వ వారం నుంచి హరిహర వీరమల్లు మొదటి స్కెడ్యూల్ పూర్తి చేయనున్నారు. ఇది పూర్తయ్యాక ఓజీని కూడా సెప్టెంబర్ లోపే పూర్తి చేయాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్. దీని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సెట్స్ పైకి రానుంది. వీటిలో హరహర వీరమల్లు, ఓజీ 2 పార్ట్స్ ఉంటాయి. ఉస్తాద్ భగత్ సింగ్ 2025 ఫస్ట్ హాఫ్ లో సెట్స్ పైకి రానుంది. ఇన్నాళ్లు తన కోసం ఓపిక్గా వేచి చూసిన దర్శక నిర్మాతలకు బల్క్ డేట్స్ ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్. 2025 సమ్మర్ లోపే పూర్తి చేసి ఆ తర్వాత పూర్తిగా పాలిటిక్స్ కే సమయం కేటాయించబోతున్నారు జనసేనాని.